వచ్చేసా వచ్చేసా వచ్చేసా. ఉండరా రే స్వామి, నీ పెద్ద పొద్దున్నే మా మమ్మీ మా ఇంట్లో చేపల కూర అయితే చేసేసింది గురు. మీరే చూసేయండి, కానీ టేస్ట్ మాత్రం నేనే చూస్తా, మీరు జస్ట్ చూడండి అంతే. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. గంజి నీళ్ళు మెతికిలే వదిలిపెట్టను, ఇంకా చేపల కూర అంటే వదిలిపెడతానా? ఒక పట్టు పట్టేశాను గురు. ఇంతలో మా అన్న కూతురు అయితే వచ్చేసింది. ఏం చేస్తున్నావు బాబాయ్ అని అడిగింది. బొవ్వ తింటున్నాను పాప అని చెప్పా. సరే గానీ వీడియోలు చేద్దాం రా బాబాయ్ అనింది. నేను పిలిచినప్పుడు రండి పాప అని చెప్పా. ఉన్నట్టుండి చెంగాలం గుడికైతే బయలుదేరేశాను గురు. నువ్వెందుకు అక్కడికి వెళ్ళావురా అని అంటారా? మా అమ్మే కాల్ చేసింది గురు, బైక్ తీసుకొనిరా మమ్మల్ని ఇంటికి తీసుకొని పోదు అని. నేను వచ్చే లోపల అంబలు నాకు పట్టు పట్టేశారు గురు. అక్కడి నుంచి వాళ్ళ ఇంటికైతే తీసుకొచ్చేసాను గురు. ఈమె మా అమ్మమ్మ, అంటే మా గయ్యాలి. ఎలా చూస్తుందో మీరే చూడండి. మళ్ళీ మా నాన్నని తీసుకుని హాస్పిటల్ కి అయితే వచ్చేసాను గురు. బ్లడ్ ఇంజెక్షన్ కోసం 17వ తేదీ రమ్మన్నారు కాబట్టి ఆ బ్లడ్ ఇంజెక్షన్ పెట్టుకొని ఇంటికి బయలుదేరేసాను గురు. ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి పక్కన ఖాళీ స్థలం అయితే ఉంది, దాన్ని క్లీన్ చేయడానికి అయితే దిగేశాను గురు. ఈ మధ్య వర్షం పడడం వల్ల ఆ గుంటలో నీళ్లు వచ్చేసాయి గురు. అందువల్ల చెత్త చెదారం అంతా అక్కడ చేరిపోయింది. ఆ చెత్తే కాదులేండి, మేము కూడా వేసాము. సర్లే కానివ్వండి, వేసాము చేసాము, అలా ఉండేదని ఇలా చేసేసా. అంతా ఒక పోగు చేసేసాను గురు. కానీ చెమ్మగా ఉంది. 2 రోజుల తర్వాత తగలబెడతామని చెప్పి మొన్న మా స్థలంలో గడ్డి చెక్కి క్లీన్ చేశాను కదా, దాన్ని అయితే తగలబెట్టేసా. అది సరే గాని చేపల కూర చేసి నైట్ ఎత్తి పెట్టి పొద్దున్నే తింటే బాగుంటుందా, చేసిన వెంటనే తింటే బాగుంటుందా? ఒక్క కమెంట్ చేయండి గురు. సరే మరి ఇంకో వీడియోలో కలుసుకుందాం, ఉంటా.